దీపకైతే ఇంకా కత్తిపోటు ఇంకా మానలేదని చెప్పని ఇంకా అన్ని పనులు కార్తీకే చూసుకుంటూ ఇంకా దీపను కూడా తలస్నానం చేసిందని చెప్పని తల కూడా ఆర్పుతూ ఉంటాడు. ఇదివరకు కొంచెం ప్రేమతో చూపించే కార్తీక్ ఇప్పుడు సొంతం తను మరదలే అని చెప్పని తెలిసిన తర్వాత ఇంకా కాస్త ప్రేమ చూపిస్తూ ఉంటాడు. అయితే దీపకైతే ఎందుకులే కార్తీక్ బాబు నేను వేసుకుంటానులే జడంటే, అయ్యో నా మరదలకు నేను వేస్తే ఏమన్నా అవుతుందా అని చెప్పనంటే, ఏంటి కార్తీక్ బాబు మీరు మరదలు అట్ట అంటున్నారు అంటే, ఏం లేదులే తెలియాల్సిన కొన్ని నిజాలు అయితే తెలుస్తాయి అని చెప్పని అంటాడు. అయినా దాసు కార్తీక్ అయితే మామయ్య మన ఇద్దరం చేయవలసింది ఆ ఇంటి వారసురాలని ఆ ఇంటికి అప్పు చెప్పాలి అని చెప్పనని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఇంక దీప కూడా అయితే అవన్నీ ఉంటుంది. దాసు బాబాయ్కి గతం గుర్తొచ్చిందా, మీరిద్దరు మామూలుగా మాట్లాడుకున్నట్టే మాట్లాడుకుంటున్నారు అని అంటూ ఉంటాడు. ఇంకా అంటే ఇంక దీపతో అయితే అదేం లేదు కానీ నువ్వు ఇప్పుడు నీకు నొప్పి ఎలా ఉంది అని చెప్పని ప్రేమగా అడుగుతూ ఉంటుంటే, నేను ఇంత మంచి భర్తని అసలుకి ముందే రాసి పెట్టుంది దీప మన ఇద్దరికి, ఇది ఈ జన్మలోనే మన ఇద్దరం భార్యాభర్తలమి, అది నువ్వు నేను అనుకున్నది కాదు పెద్దవాళ్ళ నోట్లోనే పలికింది అని చెప్పనంటే, కార్తీక్ చెప్పే మాట ఒక్క మాట కూడా తనకైతే అసలు అర్థం కాదు. ఏందో కార్తీక్ బాబు మీరు ఏదో తేడాగా మాట్లాడుతున్నట్టు ఉన్నారు అని చెప్పని అనుకుంటుంది. ఇంకా శౌర్య అయితే ఆడుకుంటూ ఉంటే బాల్కనీలో అక్కడ ఒక కత్తి అయితే చూసి నాన్న అని చెప్పని పెద్దగా అరుస్తుంది. అప్పుడు ఆ కత్తిని చూసిన తర్వాత మొన్న దీపని కత్తితో పొడిచింది ఈ కత్తితోనేమో అంటే ఇంకా శౌర్య పట్టుకోబోతుంటే, వద్దు రౌడీ పట్టుకోవద్దు అని చెప్పిన పోలీసులకు అయితే ఫోన్ చేస్తాడు.